హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో బ్రోకలీ తినడం వల్ల చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ వీడియోలో బ్రోకలీ టమాటా కర్రీ ఎలా చేయాలనేది అయితే చూపిస్తున్నాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం కూడా చూడండి. ముందుగా బ్రోకలీలు చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని కొద్దిగా వాటర్ వేసి కడిగి ఆ నీళ్ళను పాడేసిన తర్వాత మరికొన్ని నీళ్లు పట్టుకొని అది స్టవ్ వెలిగించుకొని కొద్దిసేపు అయితే ఉడకనివ్వాలి. ఇందులోకి కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఈ ఉడికేంత లోపు అయితే 2-3 టమాటాలు, ఒక ఉల్లిపాయ కోసి పక్కన పెట్టుకోవాలి. అంతలోపు మనం ఇంతకుముందు ఉడకబెట్టుకున్నాం కదా బ్రోకలీ, అవి కూడా ఉడుకుతాయి. ఈ బ్రోకలీ బరువు తగ్గాలనుకునే వాళ్ళకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే క్యాలరీలు తక్కువగా ఉండి ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు కడుపు నిండుగా ఉంటుంది. అనవసరమైన ఫుడ్ తినకుండా ఉండొచ్చు. ఇది తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇప్పుడు మనం కడాయి పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఈ ఆయిల్ వేడుకున్న తర్వాత ఉల్లిపాయలు వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలి. ఇలా చేసుకొని తింటే అయితే బ్రోకలీ టమాటా కర్రీ చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా ఉంటుంది. అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి చేసుకొని తినండి. ఎందుకంటే బ్రోకలీ చాలా మంచిది అందరికీ కూడా తినడం వల్ల. డయాబెటీస్ ఉన్న వాళ్ళకైతే ఈ బ్రోకలీ చాలా మంచిది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి. ఈ బ్రోకలీ తినడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కొలెస్ట్రాల్ తగ్గించడంలో ఈ బ్రోకలీ సహాయపడుతుంది. ఇప్పుడు ఇందులోకి పసుపు వేసి కలిపిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్నాం కదా ఆ బ్రోకలీలు, నీళ్ళు వంపి పక్కన పెట్టుకున్నాం కదా, అది కూడా ఇందులోకి వేసి కలుపుకొని కొద్దిగా ఆయిల్లో వేయించుకోవాలి. ఇది వేగిన తర్వాత కొద్దిగా ఉడికిన తర్వాత ఇందులోకి టమాటాలు కూడా వేసుకోవాలి. జుట్టు రాలే వాళ్ళు, చర్మ సమస్యలు ఉన్నవాళ్ళు ఈ బ్రోకలీ తప్పకుండా తినాలి. బయోటిక్ విటమిన్ సి కారణంగా స్కిన్ హెల్దీగా ఉంటాయి. ఇప్పుడు ఇందులోకి టమాటాలు వేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ టమాటాలు ఉడికేంత వరకు అయితే కొద్దిసేపు మూత పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసుకుంటే ఇలా ఉడుకుతుంది. చూడండి ఎంత బాగుందో. ఇలా రోజు కాకపోయినా వారానికి 1-2 సార్లు తినడానికి ప్రయత్నించండి. ఈ బ్రోకలీ తినడం వల్ల చాలా రకాల ఉపయోగాలు, ఆరోగ్య ఉపయోగాలు ఉంటాయి. హెయిర్ గ్రోత్ అవుతుంది. స్కిన్ కూడా చాలా మంచిగా అవుతుంది. మళ్ళీ ఎక్కువ టైం కూడా పడుతుంది. చాలా తొందరగా అయితే అవుతుంది. ఇలా టమాటా వేసుకొని చేసుకొని చూడండి. అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది. టేస్టీ కూడా ఉంటుంది. 5 నిమిషాల్లో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, థ్యాంక్ యూ.